విత్ నల్లి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. చూడండి 8th క్లాస్ పిల్లలు 7th పిల్లలు కలిపి వర్క్ చేస్తున్నారండి. మాది GMPGH స్కూల్ అండి. దీంతో చదువుతో పాటు క్రాఫ్ట్ కూడా నేర్పటం ఒక ప్రత్యేకత అండి. ఈ పాప పేరు ఏంజిల్ అండి. తనే కుట్టుకుందామా? చెప్పమ్మా. అదేంటి మెటీరియలా లేకపోతే మీ అమ్మగారి శారీయా? మా అమ్మగారి శారీ మేడం. చూడండి, ఆ పాప 8th క్లాస్ చదువుతుంది. వాళ్ళ అమ్మ శారీ తెచ్చుకొని ఈ విధంగాను వాళ్ళు ట్రైల్ వేశారండి. మూవ్, వెనక్కి తిరుగు. అదిగోండి, అదిగోండి ఇప్పుడు వచ్చే ఫ్యాషన్లో అదేంటో తాళ్ళు అంటండి సైడు. ఆ సైడ్లు వాళ్ళకి ఆ విధంగా కుట్టుకున్నారండి. వాళ్ళ అమ్మగారి శారీ అంటండి. పాప 8th క్లాస్ అమ్మా. నీ ఓన్ కటింగా చేయగలరా? వీళ్ళందరూ 8th క్లాస్ పిల్లలండి, ఈ నలుగురు. ఇదిగోండి 7th క్లాస్ పాప కూడాను వాళ్ళ అక్కయ్య గారి కూతురికి స్మాల్ లంగా జాకెట్ కుట్టింది. చెప్పు అమ్మా. నేను 7th క్లాస్. నీ పేరేంటి? శ్రీలక్ష్మి. నేనే కటింగ్ చేసి నేనే కుట్టాను నా చేతి. చూడండి, స్మాల్ ఒక 1 year బేబీకి కుట్టిందండి. అదిగోండి 7th క్లాస్ పిల్లలు 8th క్లాస్ పిల్లలు కంబైన్డ్గా ఉన్నారు. మా స్కూల్ వచ్చి ఆతుకూరు GMPGH స్కూల్ అండి. చదువుతో పాటు కూడా ఈ విద్య వస్తుందండి. ఈ పాప 8th క్లాస్ అండి, కొత్తగా జాయిన్ అయింది ఈ సంవత్సరమే. అమ్మ నీ పేరేంటమ్మా? ఏం నేర్చుకుంటున్నా? నువ్వేంట్రా? ఏ క్లాస్ రా నువ్వు? ఈ పాప కూడా ఈ సంవత్సరం కొత్త వాళ్ళండి. ఇదిగోండి కొత్త వాళ్ళకి ఫస్ట్ ఇలాగా నేర్పడం జరుగుతుందండి. ఇదిగోండి ఈ పాప. నీ పేరేంటమ్మా? ఈ పాప 7th క్లాస్ అండి. చిన్న సంవత్సరం ఇయ్యారు బేబీకి ఇదొకటి కుట్టారు ఒక స్టూడెంట్స్. అట్లాగేనే ఈ పాప కూడా 7th అండి. కొత్తగా వచ్చినందుకు బనీలు నేర్చుకుంటున్నారు. ఈ పాప కొత్త అండి. ఈ పాప 6th క్లాస్ నుంచి ఉండటం వల్ల కొంచెం మోస్ట్ సీనియర్ అయ్యారు. వీళ్ళందరూ 8th అండి. ఇదిగోండి 7th పాప. చూడండి 7th వాళ్ళు చిన్నగా కొంచెం పెద్ద పిల్లలకు ఒక రకంగా చెప్పడం జరుగుతుందండి. అందరికి ఒకటేనండి క్లాస్ని బట్టి. చూడండి అలాగే 8th వాళ్ళు కూడాను. చెప్పమధ్య నీ పేరేంట్రా? నా పేరు జెసికా. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను క్లాస్ కట్ చేసి టాప్ కుట్టుకుంటున్నాను. ఎవరిది? నా టాప్ నేను కుట్టుకుంటున్నాను. ఈ పాప కూడాను తనకి హెల్ప్ చేస్తుంది. నా పేరు దుర్గాషాన్ని. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను పంజాబ్ టాప్కి సహాయం చేస్తున్నాను. మీ పిల్లలకు ఉంటే మా స్కూల్లో జాయిన్ చేయండి. విద్యతో పాటు చదువుతో పాటు విద్య కూడా వస్తుందండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఒక ప్లస్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. ఏమైనా మీకు తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. GMPG స్కూల్ ఆత్కూర్. థ్యాంక్ యూ.